ఎస్ 9 రోజులండి. నిజంగా మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9 రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చిన డే ఫస్ట్ నుంచి కూడా ఎవరినైతే నిందితులను పట్టుకున్నారో ఆ నిందితులను పట్టుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు మైనర్లే. ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్ని ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తపనలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా తీసుకురావాలండి. మైనర్ల గురించనే కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ అయితే జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళన అన్నది. ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అన్నది కూడా ఏమి చూస్తున్నారు అన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు. ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో బట్ నేను ఏమంటానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు, ట్యాబ్లు ఇచ్చేటప్పుడు, ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడుతూ మైనర్లు వాళ్ళు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది. మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు. ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలి. ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి. నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరీగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది మాత్రం. ఎవడైనా అనవసరం అండి. నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం. తప్పే. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి, క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి? క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇందులోని బైరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆరెడ్డి వాళ్ళు ఉన్నారు అని అందు మనకు అనవసరం. తప్పు చేశాడు, శిక్ష పడాలి అంతే. ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు, ఇమీడియట్గా పడాలి. ఆ శిక్ష కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పడాలి. ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి. అలాంటి శిక్షలు పడాలి. అది మేము కోరుకునేది. మొత్తం 5 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ని ప్రస్తుతానికి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారేమోనని ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిని కూడా రిమాండ్ పంపిస్తారు.